2 అవర్స్ 8 మినిట్స్ డ్యూరేషన్‌తో రిలీజ్ అయిన 'కాంతారా చాప్టర్ 1' మూవీ నాన్ స్పాయిలర్ ఆఫ్ ద రివ్యూ మీకోసం. బిఫోర్ థాట్ స్టోరీ స్పాయిల్ చేయకుండా జెన్యూన్‌గా రివ్యూస్ తీసుకొస్తాం. సో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. నౌ కమింగ్ టు ద స్టోరీ. మనం ఆల్రెడీ చూసిన 'కాంతారా' మూవీకి ఇది ప్రీక్వెల్. ఒక రాజు డైమండ్స్, గోల్డ్ కంటే విలువైన సీడ్స్ గురించి కాంటారాలోకి వెళ్తాడు. బట్ అక్కడ ఉండే దేవుడు అది నచ్చక ఆ రాజుని చంపేస్తాడు. సో ఆ రాజు వాళ్ళ ఫ్యామిలీలో థర్డ్ జనరేషన్ రాజు కాంతారాని ఎలా అయినా సొంతం చేసుకోవాలని చూస్తుంటాడు. అండ్ హీరో రిషబ్ కాంతారాలో ఉండే వాళ్ళందరికీ హెడ్. కాంతారాలో ఉండే వాళ్ళందరికీ మంచి ఫ్యూచర్ ఇవ్వాలని ఆశపడుతుంటాడు రిషబ్. సో తర్వాత ఏం జరిగింది అనేది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీ చూసాక నా ఒపీనియన్ మూవీ బ్లాక్ బస్టర్ అండి. మూవీ స్టార్టింగ్ మిస్ అవ్వద్దు. ష్యూర్లీ దే ఆర్ టేకెన్ అస్ టు ద ఇన్ ద కాంతారా వరల్డ్. స్ట్రాంగ్ వరల్డ్ బిల్డింగ్. టెక్నికలీ మూవీ అయితే వేరే లెవెల్. విఎఫ్ఎక్స్ కూడా చాలా చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. కామెడీ కూడా సిచ్యువేషన్కి తగ్గట్టు బాగా యాక్ట్ చేశారు. ఇంటర్వెల్ బ్లాక్ అయితే అదిరిపోయింది. అండ్ మూవీలో చాలా హైస్ ఉన్నాయి. సీన్స్ అని చాలా రిచ్గా ఉన్నాయి. డెఫినెట్గా ఈ మూవీ మీరు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలి. యాక్చువల్లీ సెకండ్ హాఫ్లో స్టార్ట్ అయిన 20 మినిట్స్ తర్వాత స్టోరీ అయిపోయింది అనుకున్నా. బట్ అప్పుడే ఒక ట్విస్ట్ వస్తుంది. సో నాకు అప్పుడే అర్థమైంది స్టోరీ ఇప్పుడే స్టార్ట్ అయిందని. ఇంకా క్లైమాక్స్ అయితే వేరే లెవెల్. అరిచి అరిచి నా గొంతు పోయింది. అంత బ్రిలియంట్గా డిజైన్ చేశారు. రిషబ్ గారు డన్ ఎ ఫ్యాబులస్ జాబ్ అండి. ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీ ఆ వరల్డ్ బిల్డింగ్ ఇట్స్ అన్ ఈజీ టాస్క్. హీరోయిన్ రుక్మిణి గారి యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. అండ్ యంగ్ రాజు క్యారెక్టర్ చేసిన గుల్షన్ గారి యాక్టింగ్ అయితే పీక్స్. నాకు చాలా నచ్చింది ఆయన యాక్టింగ్. అండ్ ఫ్యామిలీతో కూడా ఈ మూవీ హ్యాపీగా వాచబుల్ అండి. సో నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 4.3 స్టార్స్ అవుట్ ఆఫ్ 5. స్టోరీ స్పాయిల్ చేయకుండా జెన్యూన్గా రివ్యూస్ తీసుకొస్తాం. సో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.